త్వరలో పీవీఎన్ఆర్ హైవేకి మరమ్మతులు, ట్రాఫిక్కి అంతరాయం కలిగే ఛాన్స్. ఆకట్టుకున్న సైన్స్ డే ఇన్నోవేషన్స్, విద్యార్థుల టాలెంట్కి ప్రశంసలు. సిటీలో మండిపోతున్న ఎండలు, కుండలు రంజన్లకి పెరిగిన డిమాండ్. ఓల్డ్ జనరేషన్ నుంచి ప్రెజెంట్ దాకా ఆకట్టుకుంటున్న వెరైటీ కాస్ట్లీ పెన్స్. మార్కెట్ ని ముంచెత్తిన సీజనల్ ఫ్రూట్స్, శివరాత్రి బిజినెస్ లేదంటున్న వ్యాపారులు. భారత్ ఆసీస్ మ్యాచ్ కి అంతా రెడీ, ఉప్పల్ స్టేడియం కి భారీ భద్రతా ఏర్పాట్లు. డీటెయిల్స్ చూద్దాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి వచ్చే వారికి ఎంతో ఉపయోగపడుతుంది పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే. అయితే ఇప్పుడు ఈ హైవేకి మరమ్మతులు చేస్తుంది హెచ్ఎండిఏ. 24 కోట్లతో జరుగుతున్న ఈ పనులతో ట్రాఫిక్ కు కొంత అంతరాయం కలిగే అవకాశాలున్నాయి. సిటీలోని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వచ్చి 10 ఏళ్లైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో దాదాపు 500 కోట్లతో దీని నిర్మాణ పనులు చేపట్టారు. అది 2009లో అందుబాటులోకి వచ్చింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వెళ్లి వచ్చే వారికి ట్రాఫిక్ కష్టాలు లేకుండా ఈ హైవే బాగా ఉపయోగపడుతోంది. అంతేకాదు కర్నూలు, బెంగళూరు వెళ్లే వారికి కూడా చాలా యూజ్ అవుతోంది. ఈ మధ్య రోడ్డు అక్కడక్కడా పాడవడంతో నగర ప్రజల నుంచి హెచ్ఎండిఏకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హెచ్ఎండిఏ అధికారులు రోడ్డు రిపేర్ చేస్తున్నారు. ఎయిర్పోర్టుకు వెళ్లి వచ్చే వారికి ఆలస్యం కాకుండా పీవీఎన్ఆర్ ను 24 కోట్లతో మరమ్మతులు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. బీటీ రోడ్డు పనుల కోసం 12 కోట్లు, పెయింటింగ్ కోసం 10 కోట్లు, లైటింగ్ కోసం మరో 2 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. ఈ ఫ్లైఓవర్ సంబంధించి మెయింటెనెన్స్ లో ఇమీడియట్ గా మాకి పెయింటింగ్ వర్క్స్, పైన బీటీ వర్క్, ఎల్ఈడి లైట్స్ ప్రొవిజన్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. దాని లెక్క ప్రకారం మేము పెయింటింగ్కి సంబంధించి ఒక 10 కోట్ల ఎస్టిమేట్ చేశాము. 12.5 కోట్లది బీటీ ఎస్టిమేట్స్ చేశాము. ఒక 2 కోట్లకు సంబంధించి ఎల్ఈడి లైట్స్కి కింద భాగానికి ఎల్ఈడి లైట్స్ గురించి ఎస్టిమేట్ చేశాము. మరో 10-15 రోజుల్లోనే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే రిపేర్ పనులు ప్రారంభమవుతాయి. దాంతో మరమ్మతులతో రాకపోకలకు కొంతకాలం అంతరాయం కలగనుంది. ఎయిర్పోర్టుకు వెళ్లేవారిని మాత్రమే హైవే పైకి అనుమతించి వచ్చేవారికి మాత్రం కింది నుంచి వెళ్లేలా ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు. రాకపోకలు ఒక సైడ్ రాకపోకలు నిలిపేసి ఒకవైపు నుండి ఎయిర్పోర్ట్ పోయే ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా పోయే వారికి మాత్రమే వదులుతాము. ఫస్ట్ లెఫ్ట్లో ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసేసి రైట్లో తిప్పుతాం. రైట్లో ఉన్న దానిలోకి వెళ్ళి వాళ్ళకి తీసుకుపోయి అక్కడ శంషాబాద్ వైపు ల్యాండ్ చేసేస్తాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్లోనే యాజ్ ఇట్ ఈస్గా లెఫ్ట్లో ఉన్న లేన్లో లెఫ్ట్లోకి పోనీస్తాం. ఓన్లీ పోయే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు కాబట్టి, పోయే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి కొంచెం ఆలస్యమైన ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా 1 వే పెట్టి చేద్దామనేసి ఆలోచన. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పనులు తొందరలోనే పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. హైవేపై రోడ్డు ఎత్తు పెరగకుండా మిల్లింగ్ చేసి మళ్లీ బీటీ రోడ్డు వేస్తామని చెప్తున్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నేషనల్ సైన్స్ డేను నిర్వహించింది బాలభవన్. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ వెలికి తీయడానికి వివిధ రంగాల్లో పోటీలు నిర్వహించింది. చిన్నారులు రూపొందించిన న్యూ ఇన్నోవేషన్స్ ప్రదర్శనకు పెట్టారు. ఈ సందర్భంగా భారతరత్న అవార్డు గ్రహీత సివి రామన్ జీవిత విశేషాలను వివరించారు. పబ్లిక్ గార్డెన్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన న్యూ ఇన్నోవేషన్స్ ఆకట్టుకున్నాయి. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన చిన్నారులు సమాజానికి ఉపయోగపడే ఎన్నో ఇన్నోవేషన్స్ రూపొందించి ప్రదర్శనకు పెట్టారు. వర్షం నీటిని వృధా చేయకుండా ఎలా ఉపయోగించాలో మిషనరీ కనుగొన్నారు. హైడ్రాలిక్ క్రేన్ తో సామాన్లను ఎలా షిఫ్ట్ చేయొచ్చో చూపించారు. క్లీన్ అండ్ గ్రీన్ ప్రాధాన్యత గురించి విద్యార్థులు చూపించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై తయారు చేసిన సురక్ష బాండ్ అనే న్యూ ఇన్నోవేషన్ ఆకట్టుకుంది. ఆపదలో ఉన్నప్పుడు మహిళలు స్విచ్ నొక్కితే పోలీసులు పేరెంట్స్ కు మెసేజ్ తో పాటు లొకేషన్ కి వెళ్లేలా ఓ చిన్నారి దీన్ని రెడీ చేసింది. దీని తయారీకి 25,000 ఖర్చు అయిందని, మహిళలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పింది. నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి స్మార్ట్ సురక్ష బ్యాండ్.
ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి, ఉమెన్స్ గురించి, చిల్డ్రన్స్ గురించి. నేను ఆపదలో ఉన్నాను, నన్ను రక్షించండి అని నా లొకేషన్, ఆల్టిట్యూడ్, లాంగిట్యూడ్లో పాటు మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో అప్పుడు మన పోలీస్ ఆఫీసర్స్కైనా పేరెంట్స్కైనా ఈ లొకేషన్ని మనం పంపించవచ్చు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి హెల్ప్ కూడా వస్తుంది, మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది. సైన్స్ ఫేర్ కు రావడంతో ఆలోచనల్ని షేర్ చేసుకున్నామని చెప్తున్నారు విద్యార్థులు. న్యూ ఇన్నోవేషన్స్ చూసి ఎంతో నేర్చుకున్నామని చెప్పారు. అందులో ఎన్నో రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరి వే ఆఫ్ థింకింగ్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, వాళ్ళతోని మనం ఎంతో ఇన్స్పైర్ అవ్వచ్చు. అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ విని, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ చూసి, వాళ్ళ మోడల్ ప్రజెంటేషన్ చూసి కూడా మనం ఎంతో ఇన్స్పైర్ కావచ్చు. ఇక్కడ ఇదేంటి డైలీ ఇండియాని ఇంప్రూవ్ చేసేటట్టు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాకు బెస్ట్గా అనిపించింది వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. ఇంకోటి యాసిడ్ రేట్స్, ఆ ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. విద్యార్థులు తమ ప్రతిభను చూపించారని చెప్పారు సైన్స్ ఫేర్ జడ్జిలు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికి తీయడానికే సైన్స్ డే సందర్భంగా పోటీలు నిర్వహించామన్నారు బాలభవన్ టీచర్లు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందించారు. పిల్లలు ప్లస్ కెమికల్ బేస్ కూడా, అంటే ఫిజిక్స్ పార్ట్ నుంచి కూడా తీసుకున్నారు, ఎలక్ట్రానిక్ పార్ట్ నుంచి తీసుకున్నారు, ప్లస్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా పిల్లలు తీసుకోవడం జరిగింది. అయితే ఓవరాల్గా వాళ్ళకు స్థాయికి మించి వాళ్ళు ప్రదర్శన చేయడం జరిగింది. ఇది చాలా బాగా జరిగింది సార్. పిల్లలు చాలా వినూత్నమైన ఆలోచనలతోని చాలా కొత్తదనంగా, అంటే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనేటివి వాళ్ళు చేశారు. వాళ్ళతో పాటు అంటే వాళ్ళ వయస్సుకు మించి వాళ్ళు వాళ్ళ తెలివిని ప్రదర్శించడం జరిగింది. సో మేము ఈ కార్యక్రమంతో మేము చాలా సక్సెస్ అయ్యామో అనే ఫీలింగ్ మా దాంట్లో ఉంది. బట్టి చదువులకు స్వస్తి చెప్పి కొత్త ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే ఇన్నోవేషన్స్ కనుగొనాలని సూచించారు. అంబేద్కర్ డిగ్రీ కాలేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో రీసెంట్ ట్రెండ్స్ ఇన్ నానో మెటీరియల్ నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓయూ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రవీందర్, తిరువనంతపురం నేషనల్ ఇన్స్టిట్యూట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఏటి రవీందర్, అంబేద్కర్ ట్రస్ట్ సెక్రటరీ సరోజా హాజరయ్యారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఇలాంటి సెమినార్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు రవీందర్. టెక్నికల్ స్కిల్స్తో పాటు నానో పరికరాలపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. My research work mainly on nanomaterial based, and there are several fields including nanomaterials, healthcare and industrial applications, electronic industries and agriculture research. Variety of nanotechnology using. So our main aim is recently we are funding some projects on supercapacitors. Today as Nanomaterial is dominating in all the fields of science, physics, chemistry, biotechnology, everywhere. Because as the technology develops, the size is going on reducing. Miniaturization is happening. And the next development is functional materials, smart materials, like that. ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్వతంత్ర వైద్య విధానంగా గుర్తించినందుకు పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ సంతోషం వ్యక్తం చేసింది. 2003లోనే ఈ వైద్యానికి ప్రభుత్వం గుర్తింపించినా అభివృద్ధి దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కౌన్సిల్ ప్రతినిధులు. దేశంలోని 5 లక్షలకు పైగా ఉన్న ఆక్యుపంక్చర్ డాక్టర్ల తరపున ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకి అభినందనలు తెలిపారు. ఆక్యుపంక్చర్ వైద్య విధానానికి ఆల్రెడీ ఒక మోడ్ ఆఫ్ థెరపీగా మన 2003లోనే గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్న దాన్ని అభివృద్ధి చేసే దిశలో ఏ గవర్నమెంట్ కూడా కార్యాచరణ తీసుకోలేదు. కానీ మోడీ గారు ఈ వైద్యానికి పూర్తి స్వతంత్ర వైద్య విధానంగా మనకు గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇది ఆక్యుపంక్చర్ చైనా వైద్యంగా చాలా ప్రపంచవ్యాప్తంగా పాపులర్. 130 దేశాలకు పైగా దీని ఉంది. మోడర్న్ మెడిసిన్ తర్వాత సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్గా ఈ వైద్యం వరల్డ్ వైడ్ చాలా పాపులర్గా ఉందండి. బాగ్లింగంపల్లిలోని బిఆర్ అంబేద్కర్ స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పంపిణీ చేశారు అంబేద్కర్ ట్రస్ట్ సెక్రటరీ సరోజా వివేక్. పిల్లల కోసం అంబేద్కర్ ట్రస్ట్ ఎంతో సాయం చేస్తుందన్నారు. బాలిక ఆరోగ్య రక్ష కిట్స్ పిల్లలకి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు స్కూల్ ప్రిన్సిపల్. ఈ కిట్స్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు స్టూడెంట్స్.
గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యార్థులకు ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించేసి హెల్త్ ఈజ్ వెల్త్ అనే సందర్భంలో ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని భావించి కేసీఆర్ గవర్నమెంట్ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకాలం క్రితం కేవలం గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు సరోజ వివేకానంద్ గారు మా మేడం మేనేజ్మెంట్ కమిటీ సభ్యురాలు వారి యొక్క అధ్యక్షతన ఈ కిట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు కిట్స్ మొత్తము మా గర్ల్స్ స్టూడెంట్స్ 50 మంది ఉన్నారు. 50 మందికి గాను 45 మంది పిల్లలకి ఈ కిట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకు మేడమ్స్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. మా ఆరోగ్యం కోసం, మా ఆరోగ్యము పరిశుభ్రంగా ఉండాలని సోప్స్ ఇవన్నీ ఇచ్చారు. దానికోసం ధన్యవాదాలు చెప్తున్నాము. సరోజా మ్యామ్ ఇంకా కేసీఆర్ సార్ మా కోసం ఇచ్చారు. దానికోసం ధన్యవాదాలు. పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. భగవద్గీతలోని ఈ మాటలు వింటే ఒకప్పుడు భక్తిభావం పొంగిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ భగవద్గీత శ్లోకాలు వినిపించగానే ఎవరో చనిపోయారని అనుకుంటున్నారు జనం. శ్మశాన వాటికల్లో, అంతిమ యాత్రల్లో పవిత్రమైన భగవద్గీత శ్లోకాలు వాడొద్దని ప్రచారం చేస్తున్నాడు ఓ హైదరాబాదీ. భగవద్గీతపై నేటి తరానికి అవగాహన కల్పిస్తున్నాడు. భగవద్గీత విశిష్టత గురించి ప్రచారం చేస్తున్నాడు విద్యుత్ సౌధలో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ కళ్ళం శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ సెలవులు, పండుగల టైంలో స్నేహితులతో కలిసి ఇంటింటా పవిత్ర భగవద్గీత నినాదంతో ప్రచారం చేస్తున్నాడు. దేవాలయాల దగ్గర ఇంటింటా పవిత్ర భగవద్గీత అంటూ రాసిన బ్యానర్లను కట్టి ప్రచారం చేస్తున్నాడు. ఎవరైనా చనిపోతే ఆ ప్రాంతంలో భగవద్గీత సీడీలను వేయకుండా ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. పూజార్లను స్వయంగా కలిసి ఆలయంలో ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలను వినిపించాలని కోరుతున్నాడు. ధర్మ మార్గంలో నడిపించేటువంటిది భగవద్గీత. అందుకని ప్రతి వాళ్ళు భగవద్గీతను అనుసరించాల్సినటువంటి విషయం. తప్పనిసరిగా ప్రతి వాళ్ళు వినాలి, చెప్పాలి, ప్రచారం చేయాలి, తప్పకుండా అనుసరించాలి. అది మన సనాతన ధర్మం, హిందూ ధర్మము. తప్పక మనం ప్రతిరోజు దేవాలయాల్లో అనుసరించాల్సినటువంటి విషయం ఇది. ఇది ఒక అపోహ ఉంది, దేవాలయాల్లో జన్మించట్లేదని బాధపడుతున్నాడు కళ్ళం శ్రీనివాసరెడ్డి గారు. అలాంటిది ఏం లేదు. తప్పకుండా ప్రతిరోజు దేవాలయ ఆవరణలో భగవద్గీతను మేము ప్రచారం చేస్తాము, నిర్వహిస్తాము. శవాలను తీసుకెళ్లి వైకుంఠ రథంలో భగవద్గీత ప్రవచనాలు వేయొద్దని ఎర్రగడ్డ ఈఎస్ఐ పంజాగుట్ట శ్మశాన వాటికల దగ్గరుండే కాటి కాపర్లతో మాట్లాడాడు శ్రీనివాసరెడ్డి. భగవద్గీతకు బదులుగా శ్రీమన్నారాయణ సీడీలను వాహనాల్లో శ్మశాన వాటికల్లో వాడేలా ఒప్పించాడు. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు వారు వచ్చి భగవద్గీత గురించి మాకు విశదీకరించి చెప్పి, మామూలుగా మేము కూడా ఏమనుకున్నామంటే ఎవరైనా ఎవరింటికి వెళ్ళినా చావప్పుడు భగవద్గీత పెడుతున్నారు కాబట్టి మా బళ్ళల్లో కూడా అదే అడుగుతుంటారు కాబట్టి మేము అదే ప్రిఫర్ చేస్తాం. ఈసారి వచ్చి చెప్పిన తర్వాత మేము ఆ విషయం తెలుసుకొని అప్పటి నుంచి నారాయణ మంత్రాన్ని పెడుతున్నాం తప్ప మళ్ళీ భగవద్గీతను ఇప్పటివరకు కూడా వేయట్లేదు. మాకు తెలిసిన వాళ్ళకు కూడా మేము ప్రచారం చేస్తున్నాం. అయితే ఈ మంచి ఉద్దేశంతో చెప్తున్నారు. ఇన్ని రోజుల వరకు ఎవరికి తెలియదు. శ్రీనివాస్ గారు చెప్పినప్పటి నుంచే కొంచెం వృద్ధిలోకి వచ్చింది. మన సాంప్రదాయం, మన కల్చర్ గురించి ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఏదో భగవద్గీతనే మనకు ఇదే అనుకున్నారు. అది కాదన్న సంగతి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు. భగవద్గీత పవిత్రతపై అవగాహన కోసం ఇంటింటా పవిత్ర భగవద్గీత కార్యక్రమం చేపట్టానన్నారు శ్రీనివాసరెడ్డి. అంతిమయాత్ర వాహనాల్లో భగవద్గీత ప్రవచనాలు విని బాధపడ్డారని చెప్తున్నాడు. శ్రీనివాసరెడ్డి ప్రచారం చేయడం సంతోషంగా ఉందంటున్నారు అతని ఫ్రెండ్స్. భగవద్గీత అంటే అంతిమయాత్ర వాహనాలకు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు పెట్టడం అనే దాని మీద నేను చాలా మదన పడేవాడిని. నేను కనీసం వీళ్ళకి వెళ్ళి చెప్పాలి అని ఒక ఆలోచన కలిగి నేను మొట్టమొదటిగా ఈఎస్ఐ ఆసుపత్రి దగ్గర ఉన్న శ్మశాన వాటికకు వెళ్ళాను. వెళ్ళి అక్కడ వారితో చర్చ చేస్తే వెంటనే వాళ్ళు అంగీకరించారు. తప్పకుండా మాకు వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు చాలా మటుకు మీకు హైదరాబాద్ నగరంలో ఉన్న శ్మశానాలన్నిటిలో భగవద్గీత అంతిమయాత్ర వాహనాలలో ఆపేశారు సార్. మేమందరం కలిసి తిరిగేటప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఇది యాక్చువల్గా పాలిటిక్స్లోను వీటిల్లోనూ ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన టోటల్గా చేంజ్ అయిపోయి ఇప్పుడు భగవద్గీత మీద చాలా ప్రచారం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నా మిత్రుడు ఈ రకంగా ఇవన్నీ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భగవద్గీతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫ్రెండ్స్ తో కలిసి ప్రచారం చేస్తున్నా అన్నాడు శ్రీనివాసరెడ్డి. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్తున్నాడు. సిటీలో ఓ ఫిట్నెస్ సెంటర్ను లాంచ్ చేశారు హీరో సునీల్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో టోర్క్యూ పేరుతో ఓపెన్ అయిన ఫిట్నెస్ సెంటర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రన్ అయ్యే ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నారు సునీల్. బాడీ ఫిట్గా ఉంటేనే హెల్త్ బాగుంటుందని చెప్పారు. ఫిట్నెస్ సెంటర్లో యోగా, ఏరోబిక్స్,
కిక్ బాక్సింగ్ కూడా అందుబాటులో ఉందన్నారు నిర్వాహకులు. దీంతో పాటు డైట్ ఫుడ్ను అందిస్తామన్నారు. వెంకట్ నాకు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఫ్రెండ్. అంటే మంచి చాలా గొప్ప కోచ్, దాంతోపాటు చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. సో తను చేసే ప్రతి దాంట్లోనే నేను నా కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను ఇప్పుడు. సో టార్క్ మీ అందరి బాడీలకి మంచి టార్క్ పవర్లో పనిచేస్తుంది, అందులో డౌట్ లేదు. పైగా తన దగ్గర ఉండి చూసుకుంటే గ్యారంటీగా ట్రాన్స్ఫర్మేషన్ 100% గ్యారంటీ. సో మీరందరూ కూడా మీ బాడీని ఒక పద్ధతిలో ఆర్డర్లో పెట్టడానికి టార్క్లో జాయిన్ అవ్వండి. అలాగే వర్కౌట్ రిలేటెడ్కి వచ్చేసరికి ఎరోబిక్స్, జుంబా, పిలటిస్, బాలీవుడ్ బీట్స్, యోగా ఫ్రమ్ ద మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు ఇలా ప్రతి ఎవరికి ఒక్కొక్క సెక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అలాంగ్ విత్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ వర్కౌట్స్. ఇది కాకుండా కొంతమందికి మూవీ రిలేటెడ్ వాళ్ళకి జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ విత్ ప్రొఫెషనల్తో, అంటే గోల్డ్ మెడలిస్ట్ వీళ్ళందరూ అంటారు కదా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ జిమ్ను మనం డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఎక్విప్మెంట్ వచ్చేసరికి హ్యామర్ స్ట్రెంత్ ఎక్విప్మెంట్. హ్యామర్ స్ట్రెంత్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్ ద వరల్డ్. వెల్కమ్ బ్యాక్. సిటీలో ఎండలు దంచి కొడుతుండడంతో పేదోడి ఫ్రిడ్జ్ మట్టి కుండలకు మంచి గిరాకీ వచ్చింది. మండుతున్న ఎండలకు దాహార్తిని తీర్చుకునేందుకు మట్టి కుండలు, రంజన్లను కొంటున్నారు జనం. అయితే గుజరాత్, రాజస్థాన్ నుంచి కుండలు దిగుమతి కావడంతో లోకల్ మాల్కి గిరాకీ తగ్గిందంటున్నారు వ్యాపారులు. సిటీలో మట్టి వాసనకు మళ్లీ డిమాండ్ వచ్చింది. సమ్మర్ రాకముందే మట్టి కుండలు, రంజన్లు కొనుగోలు చేస్తున్నారు నగరవాసులు. మట్టి కుండల్లో నీళ్లు చల్లగా ఉండటమే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండబోవంటున్నారు. ఇప్పటి జనరేషన్కి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో మళ్లీ మట్టి కుండలకు క్రేజ్ పెరిగింది. సమ్మర్ రాకముందే మట్టి కుండల బిజినెస్ పెరిగింది. 2 లీటర్ల నుంచి 20 లీటర్ల నీళ్లు పట్టే సైజులో కుండలున్నాయి. ధరలు కూడా 50 నుంచి 500 వరకు పలుకుతున్నాయి. మట్టి కుండలకు డిమాండ్ ఉందని గుజరాత్, రాజస్థాన్ నుంచి రంజన్ కుండలు దిగుమతి చేయడంతో లోకల్ మట్టి కుండలకు సేల్స్ తగ్గాయంటున్నారు వ్యాపారులు. ఈ శివరాత్రి సీజన్ కాబట్టి చిన్న కుండలు చేస్తున్నాము. శివరాత్రి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్ద పెద్దవి కూడా చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ బాటిల్లో వాటర్ తాగితే ఎంత నిషేధం ఉందో, ఇప్పుడు కుండల వాటర్ తాగితే అంత మంచిగా ఉంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. మళ్ళీ ఇంకేంది పెద్ద పెద్ద కుండలు కూడా తయారు చేస్తాం మేము. కాబట్టి మీరు ఏది ఉన్నా కుండలలోనే వాడాలి, కుండల బాటిళ్ళలోనే వాడాలి. ఈ ఫ్రిడ్జ్ వలన మనకు హెల్త్ చాలా ఖరాబ్ అయిపోతుంది. ఈ శివరాత్రి అయిపోగానే ఉగాది కూడా మేము కుండలు చేస్తాము. మీడియం సైజు నుంచి పెద్ద సైజు వరకు చేస్తాం మేము. మామూలుగా అయితే శివరాత్రి తర్వాత కుండలు తయారు చేస్తామని, ఈసారి ఎండలు ముందే మొదలవడంతో ఇతర ప్రాంతాల నుంచి కుండల్ని తెచ్చామని చెబుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందుకు ఫ్రిడ్జులు వాడేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ల సంది ఇవే మా మట్టి కుండలు వాడుతున్నారు. దాని గురించి హెల్త్ మంచిగా ఉంటుంది కాబట్టి ఇవే వాడుతున్నారు. మాకు సెల్ అవుతున్నది. ఇప్పుడు ఈ శివరాత్రి వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా మాకు సెల్ ఎక్కువ ఉంటుంది. దాని నుంచి ఇంకా మేము తయారు చేయాలి. ఇంకా ఇప్పుడు అందుబాటులో లేవు, బయట నుంచి తీసుకొస్తున్నాము మేము. దాన్ని బట్టి ఇంకా మన శివరాత్రి వెళ్తే ఇంకా తీసుకొస్తాము. గతంతో పోలిస్తే ఈసారి మార్కెట్లో కుండలు ఎక్కువగా అందుబాటులో లేవంటున్నారు జనం. కుండలో నీళ్లతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోవడంతో వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నామన్నారు. ఫ్రిడ్జ్ కన్నా మట్టి కుండలో వాటర్ తాగడమే బెటర్ అంటున్నారు. ఎవ్రీ ఇయర్ మేము స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ తరపున వాటర్ క్యాంప్స్ అనేటివి అరేంజ్ చేస్తామండి. ఇక్కడ మన అంబర్పేట్ కుమ్మరి బస్తీలో కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేస్తుంటారు. అక్కడికి వచ్చేసి మేము పెద్ద పెద్ద రంజన్లు అనేటివి మా ఎదురుగా తయారు చేస్తుంటారు కదా, అక్కడ తీసుకెళ్తాము. మా కండ్ల ముంగట తయారు చేస్తున్నారు, ఒక మట్టి తీసుకొని అని మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మాకు పెట్టినందుకు క్యాంపు పీపుల్స్కి అందరు తాగుతుంటే కూడా ఓకే మంచి నీళ్ళే తాగుతున్నారు కదా, క్రిములు ఇలాంటివి ఏవి వాళ్ళకి ప్రాబ్లం చేయకుండా మా నుంచి ఫేస్ కాకుండా ఉంటుందని మాకు కూడా ఒక సంతోషం ఉంటుంది. కుండలు వల్ల మనకు చాలా బాగుంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, కూలింగ్ బాగుంటుంది. ప్లస్ ఫ్రిడ్జ్ వాటర్ తాగిన వల్ల దానివల్ల ఇన్ఫెక్షన్స్ అలాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది.
కాకపోతే ఫ్రిడ్జ్ కంటే కొంచెం కుండల నీళ్ళు బాగా చల్ల కూలింగ్ ఉంటుంది. హెల్త్ కూడా చాలా రకాలుగా బాగా ఉంటుంది. ఎండవేడిని తట్టుకోలేక బయట కూల్ డ్రింక్స్, రోడ్ సైడ్ జ్యూసులు తాగే బదులు మట్టి కుండలో నీరు తాగడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. కొందరికి బుక్స్ కలెక్షన్ హాబీ ఉంటే ఇంకొందరికి ఓల్డ్ కాయిన్స్ దాచుకోవడం ఇష్టం. మరికొందరికి పెన్ కలెక్షన్ పై క్రేజ్. సిటీలో చాలా తక్కువ పెన్ స్టోర్స్ ఉన్నాయి. అందులో కూడా మంచి బ్రాండెడ్వి చాలా తక్కువ. కానీ సిటీలో ఉన్న ఓ స్టోర్లో మాత్రం ఓల్డ్ జమానా నుంచి ప్రెజెంట్ జనరేషన్ దాకా వెరైటీ పెన్స్ దర్శనమిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తోంది డెక్కన్ పెన్ స్టోర్. అబిడ్స్ లో ఉండే ఈ షాప్ 90 ఏళ్లుగా ఎంతో గుర్తింపు పొందింది. నిజాం హయాంలో ప్రారంభమైన ఈ షాప్ ఇప్పటికీ అందర్నీ ఆకట్టుకుంటోంది. అప్పట్లో డబ్బున్నవారు ఫౌంటైన్ పెన్ కొనాలంటే కోల్కతా, ముంబై వెళ్లాల్సి వచ్చేది. దాంతో హైదరాబాద్ లో కూడా అన్ని రకాల పెన్స్ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పెన్ స్టోర్ ను ఓపెన్ చేశారు షాప్ నిర్వాహకులు. డెక్కన్ పెన్ స్టోర్ లో దేశ విదేశాల పెన్నులు అందుబాటులో ఉంటాయి. వాడకంలో లేని పెన్నుల దగ్గర నుంచి ఇప్పటి జనరేషన్ వాడే పెన్స్ వరకు ఉంటాయి. బాల్ రోలర్, ఫౌంటైన్, జెల్, పార్కర్, షెవర్, క్రాస్ పెలికాన్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలకు చెందిన పెన్నులు కూడా స్టోర్లో ఉన్నాయి. యూజ్ అండ్ త్రో నుంచి లక్షల విలువైన పెన్స్ షాప్ లో కనిపిస్తాయి. సిటీలో చాలా మందికి పెన్స్ కలెక్ట్ చేసే హాబీ ఉందని, వాళ్లంతా కూడా రెగ్యులర్ గా వచ్చి కొత్తవి తీసుకుంటారని షాప్ ఓనర్ చెబుతున్నారు. ఇప్పటికీ నిజాం వారసులు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి పెన్ స్టోర్ కు వస్తారని, వీళ్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా షాప్ లో పెన్స్ కొంటారని చెబుతున్నారు. Okay, basically I come here because I get good advice from the salespeople here on the kind of pens that I want, you know. Okay, so it's a good place, they have variety and they also give you good advices, you know. Quite a lot of variety of pens, right from the normal pen that we use for our daily lives, plus also specific special pens, you know, Nizam era pens, you know. And that's why this is the most preferred place among for stationaries. No, I don't collect pens, but I use those requirements, I buy it from here. దేశంలోనే మొదటి పెన్ రిపేర్ షాప్ కూడా సిటీలోనే ఉంది. అందుకే వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా చాలా మంది పెన్స్ రిపేర్ కి వస్తుంటారని చెబుతున్నారు. కాస్ట్లీ పెన్స్ ఎవరు యూజ్ అండ్ త్రో కోసం తీసుకోరని, అందుకే రిపేర్ వస్తే ఎంత దూరమైనా పెన్ను బాగు చేయించుకోవడానికి వస్తుంటారని చెబుతున్నారు. And moreover you get here pens from right from 3 rupees to 1.5 lakh rupee pens. ये अपनी दुकान पे आपको मिलेंगे. And दुकान की the backbone is my repairing section. We undertake repairs from throughout globe. अपने कंट्री के डिफरेंट पार्ट्स ऑफ अवर कंट्री से लोग भी जाते हैं. यूरोप से आता है, अमेरिका से लोग पेन्स रिपेयर, कॉस्टली पेन नेचुरली इफ इट्स अ बिग पेन नोबडी विल थ्रो दैट. समथिंग 1.5 लाख का पेन आप लेंगे, अगर ख़राब होगा तो नेचुरली यू विल won't throw it. It comes to repair here only. I repair. We are dealing with all ink pen, ball pen, roller pen, propelling pencil, mechanical pencils. We specialize in writing instruments. సిటీలో ఎన్నో షాప్స్ ఉన్నా ఇక్కడ అన్ని రకాల పెన్నులు ఉంటాయని చెబుతున్నారు జనం. సిటీలో కాస్ట్లీ పెన్స్ చాలా అరుదుగా దొరుకుతాయని, ఇక్కడైతే అన్ని అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. నేను రెగ్యులర్గా ఈ షాప్కి వస్తూ ఉంటాను. ఈ షాప్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది. అండ్ మోరోవర్ దానికన్నా కూడా వీళ్ళు అంటే కౌంటర్లో సేల్ చేసేవాళ్ళు చాలా ప్లెజెంట్గా మాట్లాడతారు, ఓపిక్గా అన్నీ మనకి చూపిస్తూ ఉంటారు. సో మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఎక్కడ దొరకంది కూడా మోస్ట్లీ ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. నేను జూబ్లీ హిల్స్ నుంచి వస్తూ ఉంటాను రెగ్యులర్గా. వీళ్ళు పెన్ను రిపేర్స్ కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే నేను వచ్చేసి ఎక్కువ కొంటూ ఉంటాను. కొంచెం మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా స్టూడెంట్స్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇక్కడ డిఫరెంట్ షఫర్ ఈజ్ మై ఫేవరెట్ బ్రాండ్. సో నేను ఇది లాస్ట్ ఒక 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. రీఫిల్ అయిపోతే మళ్ళీ తీసుకుందాం అని చెప్పి వచ్చాను. ఈ రీఫిల్ ఎక్కడ దొరకట్లేదు, ఇక్కడ తప్ప, అందుకని తీసుకుందామని వచ్చాను. సిటీలోని అన్ని స్టోర్స్ కు డెక్కన్ పెన్ స్టోర్ ఆదర్శంగా నిలవటంతో పాటు మన రాష్ట్రానికి మంచి గుర్తింపు తెస్తుందంటున్నారు సిటిజన్స్. సిటీలో సమ్మర్కి ముందే పండ్ల వ్యాపారం డల్ అయింది. సీజనల్ ఫ్రూట్స్తో షాపులన్నీ కలకలలాడుతుంటే కొనేవారు లేక మార్కెట్లన్నీ విలవిలబోతున్నాయి. శివరాత్రి పండుగ కోసం అన్ని రకాల పండ్లు ఇప్పటికే మార్కెట్కి తెచ్చారు వ్యాపారులు. కానీ బిజినెస్ ఆశించినంత లేకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ఎండాకాలం ఇంకా మొదలే కాలేదు, కానీ పండ్ల వ్యాపారం బాగా తగ్గిపోయింది. అన్ని రకాల పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నా కొనేవాళ్లు కరువయ్యారు. మామూలుగా ప్రతి శివరాత్రికి మార్కెట్లో పండ్ల ధరలు పెరుగుతాయి.
శివరాత్రికి భక్తులు జాగారం చేస్తూ శివుడికి భక్తితో పండ్లు నైవేద్యంగా పెడతారు. అందుకే వివిధ ప్రాంతాల నుంచి రకరకాల పండ్లు, పూలు హైదరాబాద్ మార్కెట్కి దిగుమతవుతాయి. ఈ ఏడాది కూడా అన్ని రకాల పండ్లు తెచ్చినా బిజినెస్ పెద్దగా లేదంటున్నారు వ్యాపారులు. अब मेरे पास वैरायटी एप्पल है, अनार है, मस्क मिलन है, फिर वाटर मिलन है और क्या है बोलेगा सपोटा, ये वैराइटीज़ है. अभी क्या है मालूम है 5 डेज होगा, ग्राहक थोड़ा नॉर्मली कम है, अभी बढ़ेगा आगे. अभी शिवरात्रि है, अभी 4 दिन बाकी है. अब होता है, अब उसके बाद में क्या मालूम है अभी ज़रा धूप तेज़ हो गया, वाटर मिलन का भी रेट बढ़ जाता. होलसेल का कुछ भी बोल नहीं सकते मैडम, होलसेल का कभी भी कुछ भी हो सकता, वहाँ पर कम भी हो सकता, ज़्यादा भी हो सकता रेट. अब हमारा क्या है मालूम है, हमको माल रखने तो नहीं आता. अब स्टोर में रहा तो रिलायंस फ्रेश है, जैसा विजेता है वहाँ पर स्टोर रहता, रखते वो लोग, हमारे रखने नहीं आता. इसलिए हम क्या है मालूम है, आज लय महंगा भी अगर है तो हमको लॉस भी हो रहा तो हम बेच देने पड़ता उसको, इसलिए हम नहीं रख सकते. इसलिए हमारे मार्जिन का कोई भी अब तक गेस कर भी नहीं सकता और बोल भी नहीं सकता 100%. గడ్డి అన్నారం, ఓల్డ్ మోండా మార్కెట్, మొజంజాహి మార్కెట్లు పూలు, పండ్లకు ఫేమస్. శివరాత్రికి ఆ మార్కెట్స్లోకి వివిధ ప్రాంతాల నుంచి పండ్లు దిగుమతవుతాయి. మామూలుగా శివరాత్రికి 4 రోజుల ముందు నుంచే సిటీలో పండ్ల వ్యాపారం ఊపందుకుంటుంది. దీంతో సిటీలో ఎక్కడ చూసినా పండ్లే కనిపిస్తున్నాయి. కానీ ఈ ఏడాది వ్యాపారం ఆశించినంత లేదంటున్నారు వ్యాపారులు. और मेरे पास वैराइटीज ग्रेप्स रहता. अभी क्या है धूप भी ज़्यादा है, ग्राहक नहीं है, कम है ग्राहक. होलसेल में इधर हमको पड़ता 50 रुपीज़, हम बेचते 60 रुपीज़ बेचते. वो हम किलो को क्या है 2-4 रुपये ले आके हम बेच लेते, कारोबार कर लेते, हो गया इतना. अभी तो ग्राहक नहीं है, ग्राहक स्लो है. कैसा है मालूम है क्या, रेट कभी वहाँ पे ज़्यादा भी हो जाता, धूप बढ़ गई व्यापार रह गया बोले तो क्या है रेट बढ़ जाता वहाँ पे, 1 कुंटल 2 कुंटल हो जाता रोज़. గతంతో పోల్చితే ఈ ఏడాది పండ్ల ధరలు 10 నుంచి 20% తక్కువగా ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో యాపిల్స్ ఒకటి 20 నుంచి 30 రూపాయలుండగా కేజీ ద్రాక్ష 60 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. ఇక వాటర్ మిలన్ కేజీ 20 నుంచి 30 రూపాయలుగా ఉంది. బత్తాయిలు డజన్కు 100 నుంచి 150 రూపాయలకు అమ్ముతున్నారు వ్యాపారులు. ఇక్కడ శివరాత్రి పండుగ వస్తున్నాయని రేట్లు మాత్రం రీజనబుల్గా పెట్టినాం. ఇక్కడ రైతు బజార్ దగ్గర అన్ని ఫ్రూట్ షాపులు అన్నీ రెడీగా ఉన్నాయి, అన్ని రకరకాలుగా ఫ్రూట్స్ దొరుకుతాయి మీకు. ఇక స్పెషల్ ఫ్రూట్స్ సమ్మర్కి లాగా వాటర్ మిలన్, ఖర్జూరు అది అన్నీ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. సీజనల్, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ అంటే గ్రేప్ సీజన్, వాటర్ మిలన్ సీజన్, ఇంకా ఆరెంజెస్ సీజన్. ఎక్కువ అంటే జనాలు ఏం వాడుతున్నారు అంటే నాగ్పూర్ ఆరెంజ్ వాడుతున్నారు. ఇంకా సేల్స్ అంటే యావరేజే ఉన్నాయి, లాస్ట్ ఇయర్ దాకా లేదు. ఎందుకంటే మా మార్కెట్ మాత్రం కొంచెం తక్కువగా అయిపోయింది. ఇంతకు ముందు మార్కెట్ మా పెద్దది అయింది, ఇంకా కొంచెం ట్రాఫిక్ వాళ్ళు కొంచెం న్యూసెన్స్ అవుతుందని మా మార్కెట్ కొంచెం చిన్నది చేసేసినారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పండ్ల ధరలు శివరాత్రి వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులతో వెలుగు V6 క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిజామాబాద్, మహబూబ్ నగర్ మధ్య ఇవాళ జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ను ఎప్పుడు నిర్వహించాలన్నది త్వరలో ప్రకటిస్తామన్నారు టోర్నీ డైరెక్టర్ వరుణ్. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్లు విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. సైనికులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందన్నారు వరుణ్. ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్ వల్ల, బోర్డర్లో సిచ్యువేషన్ వల్ల మేము ఈ ఫైనల్స్ అనేది ఇండెఫినెట్గా పోస్ట్పోన్ చేస్తున్నాము. సో యాజ్ ఆఫ్ రైట్ నౌ ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడు అనేది ఇంకా డేట్ లేదు. బట్ యాజ్ సూన్ యాజ్ వీ ఫిగర్ అవుట్ ఎ డేట్ మళ్ళీ తప్పనిసరిగా అందరికీ తెలియజేస్తాం. అది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం కూడా ఐ థింక్ ద ఎంటైర్ కంట్రీ హ్యాస్ టు స్టాండ్ బిహైండ్ ద సోల్జర్స్ హు ఆర్ ఫైటింగ్ ఫర్ ద కంట్రీ. సో ఐ హోప్ ఎవ్రీ వన్ స్టేస్ సేఫ్ అండ్ ద రిటర్న్ సేఫ్ యాజ్ వెల్. అట్లాగే ఇప్పుడు ఈ టోర్నమెంట్లో అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా క్రికెటింగ్ సెక్రటరీస్ కానీ, ప్లేయర్స్ కానీ, ద ఎంటైర్ వెలుగు అండ్ V6 స్టాఫ్ కానీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కాంట్రిబ్యూషన్ దట్ యూవ్ డన్. సపోర్ట్ లేకుండా ఇది చేసుండే వాళ్ళం కాదు. హైదరాబాద్ వేదికగా జరిగే భారత్ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్కు అంతా రెడీ అయింది. మార్చి 2న ఉప్పల్ స్టేడియంలో జరిగే డే అండ్ నైట్ మ్యాచ్కు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐబీ హెచ్చరికలతో 2300 మంది పోలీసులతో పాటు మరికొన్ని ప్లూటూన్ల సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తున్నారు. స్టేడియంలో ఇప్పటికే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. 23,000 మంది పోలీసులతో పాటు మరికొన్ని ప్లటూన్ల బలగాలు భద్రతా విధులు నిర్వహిస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ ఒక 1000 మంది, ట్రాఫిక్ 500 పైన, తర్వాత మన సెక్యూరిటీ వాళ్ళు, ఆర్మ్డ్ ప్లాటూన్, ఆక్టోపస్, మౌంటెడ్ పోలీస్, స్పెషల్ బ్రాంచ్, క్రైమ్, సి టీమ్స్ ఇవన్నీ కలిపి 2300 దాకా మొత్తం సిబ్బంది, ఆల్ వింగ్స్ వాళ్ళు బందోబస్తు చేస్తున్నారు.
ఈ ఫస్ట్ టైం ఇప్పుడు కెమెరా సంఖ్య కూడా మనం పెంచడం జరిగింది. ఇప్పుడు 200 సీసీటీవీ కెమెరాస్ మొత్తం స్టేడియం తర్వాత పార్కింగ్ లాట్ కూడా కవర్ చేస్తున్నాం. ఐబీ హెచ్చరికలతో ఉప్పల్ స్టేడియంలోని 12 గేట్ల దగ్గర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్టేడియంలో మొత్తం 200 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. స్టేడియం లోపల ల్యాప్టాప్స్, స్టిల్ కెమెరాలు, హెడ్ ఫోన్స్, లిక్కర్, వాటర్ బాటిల్స్, మ్యాచ్ బాక్స్ తో పాటు కొన్ని వస్తువులపై నిషేధం విధించారు. మ్యాచ్ కు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భద్రత ఏర్పాటు చేశామన్నారు మహేష్ భగవత్. ప్రతి గేట్ దగ్గర మన డిస్ప్లే కూడా చేస్తున్నారు. ముందుగా ఎవరు 2 వీలర్లో వస్తున్నారు అదే హెల్మెట్ అది వెహికల్ తో వాళ్ళు లాక్ చేయొచ్చు. దట్ అరేంజ్మెంట్ దే హ్యావ్ టు మేక్. ఈ కొంతమంది బ్యాక్ ప్యాక్ తీసుకొని వస్తున్నారు. బ్యాక్ ప్యాక్ కూడా వీఆర్ గోయింగ్ టు థరలీ చెక్. విల్ నాట్ అలౌ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ వాల్యుయబుల్ ఇన్సైడ్ ద బ్యాగ్. యాంటీ యూటీజింగ్ సి టీమ్స్ అది సెపరేట్ టీం ఉంది. తర్వాత వెండర్ సూపర్వైజింగ్, వెండర్ రేట్స్ కూడా డిస్ప్లే చేస్తున్నారు. అదే సెపరేట్ టీం ఒకటి ఉంటుంది. మార్చి 2న మధ్యాహ్నం 1 గంటకు మొదలయ్యే డే అండ్ నైట్ మ్యాచ్ కు మొత్తం 5 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వికలాంగుల కోసం గేట్ నంబర్ 3 దగ్గర ప్రత్యేక పార్కింగ్ సెంటర్ అందుబాటులో ఉంది. దాదాపు 300 సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీతో పాటు మెట్రో రైల్ ట్రైన్లు అర్ధరాత్రి 12 వరకు నడపనున్నారు. 38,000 మంది వీక్షించే కెపాసిటీ ఉన్న ఉప్పల్ స్టేడియంలో దాదాపు 90% టికెట్లు సేల్ అయ్యాయి. ట్రాన్స్పోర్టేషన్ మనకి ప్రెషర్ లేకుండా విత్ రిగార్డ్ టు పార్కింగ్ అటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ప్లేయర్స్ విషయం కానీ, స్పెక్టేటర్స్ విషయం కానీ, లేదా ఇక్కడ సపోర్టింగ్ యాక్టివిటీ చేస్తున్న మన కార్యకర్తల విషయంలో కానీ తగు జాగ్రత్త తీసుకోవడం జరిగింది. అపోలో వాళ్ళ అడ్వైస్ ప్రకారం ఎన్ని కియోస్క్స్ పెట్టుకోవాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వీళ్ళు తినుబండారాలు కానీ అవి తెచ్చుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అడెక్వేట్ క్వాంటిటీస్ యొక్క స్పెక్టేటర్స్ కోసం ఈ స్నాక్ కౌంటర్స్ ని ఓపెన్ చేయడం, డ్రింక్స్, కూల్ డ్రింక్స్ లాంటివి కానీ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంతో పాటు సమీప ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి హైదరాబాద్లో మరో షోరూమ్ని ప్రారంభించింది. మాదాపూర్లో షోరూమ్ను లాంచ్ చేశారు ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ. హైదరాబాద్లో లగ్జరీ కార్లు కొనేవారి సంఖ్య పెరిగిందని, అందుకే ఈ షోరూమ్ ఏర్పాటు చేశామన్నారు. త్వరలో సికింద్రాబాద్తో పాటు విజయవాడలో ఆడి షోరూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. So we will have minimum 4 separate new workshops in 2019, and the rest is to be decided upon market demand. So what is important for us is that Tier 2 and Tier 3 cities have grown in terms of car park. So it's very important for us that as a workshop first approach, we also have new workshops or only workshops, service facilities where the car park has grown. And we want to make sure that the customer has a good service experience like in the other cities or like in the metro cities where we already have a full-fledged showroom including a workshop. లగ్జరీ కార్లు, బైక్స్తో 6వ ఎడిషన్ కార్ ఫెస్ట్ 2019ని మహావీర్ గ్రూప్ రేపు నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని జూబ్లీ హిల్స్లోని మహావీర్ స్కోడా షోరూంలో నిర్వహించింది. కస్టమర్లకు న్యూ మోడల్ బైక్స్, కార్లు పరిచయం చేసేందుకు ఈ ఫెస్ట్ నిర్వహిస్తున్నామన్నారు. రేపటి నుంచి 3 వరకు జరిగే ఈ ఫెస్ట్లో కస్టమర్ల కార్లకు ఉచిత సర్వీస్తో పాటు ఫ్రీ హెల్త్ చెకప్ ఏర్పాటు చేశామన్నారు. All the products which we are having in our offering are all going to be on display for the customer. So this is an advantage where he can see all the products under one roof, because with the busy schedule with everybody has today, it's very difficult for people to go to all showrooms. So this platform we are using for showcasing everything to everybody, and he is using the time in which his car is getting checked up to check out the new offerings which are there today in the market. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.